ఐడెంటిటీ అందరికి చాలా ఇంపార్టెంట్. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఎవరి ఐడెంటిటీ అంటారు ఇప్పుడు నేను చెప్పబోయేది? అంటే టొవినో థామస్ దా, త్రిష దా, వినయ్ రాయ్ దా? తెలుసుకోవాలంటే కథా వివరాల్లోకి వెళ్ళిపోవాలి. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మిన్నల్ మురళి ARM సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనటువంటి మలయాళ హీరో టొవినో థామస్ త్రిషతో కలిసి నటించినటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లరే ఐడెంటిటీ. ఇప్పటికే మలయాళంలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. స్పెషల్లీ OTTలో ఉందన్నమాట. సో కథలోకి వెళ్ళిపోతే ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అలీషా. ఆమె ఒక కేసు విషయం అని చెప్పి పరిశోధిస్తున్నటువంటి క్రమంలో ఒక హత్యను కళ్ళారా చూస్తుంది. దీంతో అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురవటం, ఆ తర్వాత ఆ హత్య కేసు విషయమై CI అలెన్ జాకబ్ రంగంలోకి దిగటం, ఆ కేసులో కీలకమైన ప్రత్యక్ష సాక్షి అలీషాను కాపాడుతాను ఎందుకంటే తనకి హంతకుడి నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి అంటాడు. ఆమెను మారు పేరుతో ఒక చోట ఉంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అక్కడే అతడికి ఒక స్కెచ్ ఆర్టిస్ట్ పరిచయం అవుతాడు, హరణ్ శంకర్. అతను అలీషా చెప్పిన వివరాల ఆధారంగా హంతకుడి ఊహా చిత్రాన్ని గీసి అలెన్ కు ఇస్తాడు. కానీ రోడ్డు ప్రమాదంలో మెదడు దెబ్బ తినడం వల్ల అలీషా మనుషుల్ని గుర్తుపట్టలేకపోతుంది. అప్పుడే అలెన్ కు కేసు విషయంలో ఒక క్లూ దొరుకుతుంది. దీంతో అక్కడి నుంచి హరణ్ వెంటాడడం మొదలు పెడతాడు. మరి వెంటాడబడుతున్న వ్యక్తి కరెక్ట్ వేలోనే వెళ్తున్నారా? ఆ తర్వాత ఏమై ఉంటుంది? అసలు ఎవరి హరణ్ శంకర్? తను స్కెచ్ ఆర్టిస్ట్ గా అలెన్ కేసులోకి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? ఈ కథలో సుప్రియ గోపాల్ అండ్ రఘునాథ్ చిన్నప్ప ఈ పాత్రలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే OTTలో ఐడెంటిటీ చూసేయాల్సిందే. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం, ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలాంటి సబ్జెక్ట్? నెంబర్ 3 అంటే అటు లైంగిక వేధింపులు, ప్రతీకారం, సైకలాజికల్ ఎలిమెంట్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో ముడిపడి ఉన్నటువంటి కథ అనమాట. అయితే ఇందులోని ట్విస్ట్లు, ఊహించని మలుపులు, కొత్త క్రైమ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కిక్కిచ్చేవే అయినప్పటికీ కథ చాలా స్లోగా ఉంటుంది. వేగంగా ముందుకు పుంజుకోదు. కథను సులభంగా అర్థమయ్యేలా చెప్పలేకపోవటం, గందరగోళానికి గురిచేసేలాగా కొంచెం స్క్రీన్ ప్లే ఉండటం, ఎందుకు ఈ సీన్ ఇక్కడ పెట్టేశారు, ముందే రివీల్ అయిపోయింది కదా అనిపించడం, ఇవన్నీ కూడా ఈ సినిమా రిజల్ట్ పై ప్రభావాన్ని చూపించాయి. అండ్ ఈ సినిమా హరణ్ శంకర్ విషయంలో మరి స్పెషల్లీ అతని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించి మాట్లాడితే గనక ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే హరణ్ బాల్యం కానీ, తండ్రి చేతిలో ఎదుర్కొన్నటువంటి ఆ చిత్రహింసలు కానీ, దానివల్ల ఆయనకి యాబ్సివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ రావడం కానీ, ఆ క్యారెక్టర్ పై ఇవన్నీ కూడా ఆసక్తిని పెంచాయి. కానీ అమర్ హత్యకు గురవటం, ఆ కేసు విషయమై CI అలెన్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడంతో అసలు సిసలైన కథ మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అలీషా ఇంట్రొడక్షన్ సీన్స్, ఆమె నేపథ్యం, తనకు ఆ హత్య కేసుకు ఉన్నటువంటి లింక్ గురించి విన్నటువంటి వివరాలు, కనిపించినటువంటి వివరాలు కొంచెం పర్వాలేదు అనిపిస్తాయి. అయితే మరి ఈ కేసులోకి స్కెచ్ ఆర్టిస్ట్ గా హరణ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి థ్రిల్ మొదలవుతుంది. అంటే ఈ కేసును ఛేదించేటువంటి క్రమంలో అలీషాతో హరణ్ వ్యవహరించేటువంటి ఆ తీరు, అలెన్ కు ఎదురయ్యేటువంటి అనుమానాలు అన్ని ప్రేక్షకుల బుర్రకు కొంచెం పదులు పెడతాయి. కానీ హరణ్ అలెన్లలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేటువంటి ఇంట్రెస్ట్ ని రేకెత్తించే విషయంలో అయితే గనక ఓకే అనిపించింది ఈ కథను. వీటన్నింటికి కూడా స్పెషల్లీ మనం మాట్లాడుకుంటే థ్రిల్లింగ్ సమాధానం అయితే ఓన్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ ఏమో పాత్రలు, పరిచయాలు వీటితో నెమ్మదిగా సాగింది. సెకండ్ హాఫ్ ఏమో కొంచెం వేగం పుంజుకుంది. హరణ్ అలెన్ పాత్రల్లో రెండో కోణం బయటకు వచ్చినటువంటి సీన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కథలోని థ్రిల్ డబుల్ అవుతుంది. రఘునాథ్ చిన్నప్ప చేసినటువంటి హత్యలు, ఆ కేసుల విషయంలో విట్నెస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా అలెన్ చేసినటువంటి అకృత్యాలు, వాటిని కప్పిపెట్టేందుకు చేసినటువంటి ప్రయత్నాలు, అక్కడ ఆ సీక్వెన్స్ అంతా కొంచెం గందరగోళం చేస్తాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చేటువంటి సీన్, స్పెషల్లీ హరణ్ అలెన్ ల కార్ చేసింగ్ సీక్వెన్స్ నుంచి లాస్ట్ ఫైనల్ క్లైమాక్స్ వరకు కూడా అంత ఊహకందని రీతిలోనే ఉంటుంది అన్నమాట. కొంచెం సాగతీత కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్లైట్ లో హీరోకి విలన్ కి మధ్య వచ్చేటువంటి యాక్షన్ సీక్వెన్స్లు ఓకే అనిపిస్తాయి. మరి ఈ సినిమాలో హరణ్ శంకర్ గా టొవినో 2 కోణాల్లో సాగేటువంటి క్యారెక్టర్ అండ్ కథకు తగ్గట్టుగా ఆద్యంతం సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడినటువంటి కష్టం, అలీషాగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకోవటం, ఇంకా వస్తుంటే బాగుండు కదా తన పర్ఫార్మెన్స్ అనేలా అనిపించడం. అయితే ఆ పాత్రకు కథలో అంత ఇంపార్టెన్స్ ఉండదు. అలెన్ గా విలన్ పాత్రలో వినయ్ కి మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందన్నమాట. తను కూడా ఆకట్టుకున్నాడు తన పర్ఫార్మెన్స్ తో. మందిరా బేడి, అర్జున్ రాధాకృష్ణన్, అజు వర్గీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ పరిధి పర్ఫామ్ చేశారు. డైరెక్టర్ ఎంచుకున్నటువంటి కథలో కొత్తదనం ఉంది. సినిమాలోని ట్విస్ట్లు, మలుపులు ప్రేక్షకులకు థ్రిల్ పంచుతాయి. కాకపోతే కథను ప్రేక్షకులకు తేలికగా అర్థమయ్యేలా చెప్పలేకపోయారా అనిపిస్తుంది.
ఇంకొంచెం అల్లిక జిగిబిగ్గా ఉంటే బాగుంది సీక్వెన్స్ ది అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొంచెం గందరగోళం ఉంటుందన్నమాట. ఇంకొంచెం కత్రికి పదులు పెట్టొచ్చు. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ బాగుంటుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. స్పెషల్లీ టొవినో థామస్ పర్ఫార్మెన్స్ కోసం, కథలో ఉన్నటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ కోసం, యాక్షన్ సీక్వెన్స్ ల కోసం, ఐడెంటిటీని, ఒక ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ ని ఓటీటీలో ఒక లుక్ వేసేసుకోవచ్చు.